మా అందరితో మాట్లాడండి అయ్యా. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరుంది. ఏం పేరుంది చెప్పండి? విశ్వాసి. అవునా? ఏం పేరుంది? స్వార్థమా? ఏం పేరుంది? పాతది కాదు, బాప్తిసం పొందిన తర్వాతది కాదు. సంఘంలో ఉన్నాకే ప్రతి ఒక్కరికి ఒక పేరుంటుంది. ఏ పేరుంది నీకు? కోపిష్టి అని ఉందా? స్వార్థపరురాలు అని ఉందా? మూర్ఖురాలు అని ఉందా? ఇడు చెప్పిన మాట వినడు అని ఉందా? నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే చేయాలనే పేరు ఉందా? ఏం పేరుంది మనకు సంఘములో? హల్లెలూయా. విశ్వాసి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ యొక్క పరిశుద్ధ దినంలో దేవుడు విశ్వాసమును గురించి కొన్ని విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ అంటే లేనిది మనం చూడ్డం. ఏం చూడ్డము? మన కళ్ళకు కనపడని దానిని నమ్మడం. హాస్పిటల్కి వెళ్తే మనం చూడం, కానీ డాక్టర్ గారు స్కానింగ్లు అవేవో చూసేసి నీలో క్యాన్సర్ ఉంది అని అన్నాడు అనుకో, నీకు కనపడుతుందా? నీకు లేకపోతే పలానా లివర్ ప్రాబ్లం అయిందని చెప్పాడు అనుకో, నీకు కనపడుతుందా? నీకు గర్భసంచి బాగోలేదని చెప్పాడు, నీకు కనపడుతుందా? అయితే ఏం చేస్తావు? డాక్టర్ చెప్పినాకే ఏం చేస్తావు? నమ్ముతావు. అమ్మో, డాక్టర్ చెప్పేది నిజమే అని అనుకుంటాం. అయితే ఈ రోజున విశ్వాసులుగా మనం కొనసాగుతున్నాం. యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నాం. యేసు ప్రభు సన్నిధిలో మనం దినదినము క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థనలు చేస్తున్నాం. దినదినము మన కుటుంబాల యొక్క ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలని అన్ని విషయాల్లో మనం కొనసాగుతున్నాం. కానీ చాలామంది జీవితాల్లో లేనిది ఏంటంటే నిరీక్షణ లేదు. ఏం లేదు? నిరీక్షణ లేదు. విశ్వాసం అని పిలవబడతాం, కానీ నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదంటే అర్థమేం తెలుసా? నీవు అసలు దేవుణ్ణి నమ్మడం లేదు. ఏమర్థం వస్తుంది? నీవు దేవుణ్ణే నమ్మడం లేదు. మీకు ఉదాహరణకు అర్థమయ్యేదానికి ఒక విషయాన్ని చెప్తాను. ఒక ఆయనకు ఒక కొడుకున్నాడు. ఒక కొడుకు, ఆడికి చిన్నతనం నుంచి ఆరోగ్యం బాగోలేదు. వాడి పరిస్థితి ఏందయ్యా అంటే, వాడు బాగా ఉన్నట్టుంటాడు, పోయి ఆ యొక్క నిప్పుల్లో పడిపోతాడు. దేంట్లో పడిపోతాడు? ఆడ పొయ్యి మండుతుంది అనుకో, నిప్పుల్లో పడతాడు. బాగానే ఉంటాడు, మళ్ళా పొయ్యి దాంట్లో పడతాడు. అప్పుడప్పుడు నీళ్ళల్లో పడిపోతాడు. ఇలాంటి జబ్బు ఈ అబ్బాయికి ఎప్పటి నుంచి ఉందంటే చిన్నతనం నుంచే ఉంది. వాడి బాల్యము నుంచే ఉందయ్యా. ఎప్పటి నుంచి ఉందంట? బాల్యము నుంచే ఉంది. మరి తండ్రి ఏ రీతిగా చూస్తాడు ఆ పిల్లోని? చిన్నప్పటి నుంచి వీడు ఉంటాడు పోయి నిప్పుల్లో పడతాడు. పక్కళ్ళకు కూడా చెప్తాడు, పొరుగుళ్ళకు కూడా చెప్తాడు, అయ్యా వీడు ఒక్క కొడుకున్నాడు అయ్యా, వీడు నాకు వీని పరిస్థితి ఏంటంటే వీడు ఏడంటే నిప్పుల్లో పడిపోతాడయ్యా, ఏడంటే నీళ్ళల్లో పడిపోతాడయ్యా, నాకు చాలా భయంగా ఉందయ్యా వీడిని పెంచాలంటే అని పొరుగుళ్ళకు కూడా చెప్తాడు. ఎందుకంటే వీడికి బాల్యం నుంచి ఆ జబ్బు ఉంది, బాల్యం నుంచి ఆ వ్యాధి ఉంది. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే ఇలాగే చెప్తా ఉన్నాడు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక కుమారుని తెచ్చాడు. ఎవరి దగ్గరికి తెచ్చాడు? యేసయ్య దగ్గరికి తెచ్చి యేసయ్యకు నమస్కరించి, అయ్యా ఈ కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానయ్యా, వీని మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నానయ్యా, వీడు మంచిగా ఎదిగి గొప్పవాడై మంచిగా మా కోసం ఏదో కష్టపడి తెచ్చి మమ్మల్ని ఏదో మా యొక్క వృద్ధాప్య కాలంలో లేదా మా యొక్క పనులు మేము చేసుకోలేని కాలంలో
ఏదైనా వాడు సహాయపడతాడని వాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానయ్యా. కానీ వీడి పరిస్థితి ఏంటంటే వీడికి ఒక జబ్బు ఉందయ్యా. వీడు నిప్పుల్లో పడిపోతున్నాడు, నీళ్ళల్లో పడిపోతున్నాడయ్యా అని యేసుక్రీస్తు ప్రభు వారికి తన కుమారుని గురించినటువంటి అన్ని విషయాలు యేసయ్యకు చెప్పాడు. యేసయ్యకి చెప్తే యేసయ్య అన్నాడు, బాబు నీ కుమారునికి జబ్బున్న సంగతి వాస్తవమే, వాడు నిప్పుల్లో పడ్డము వాస్తవమే, వాడు నీళ్ళల్లో పడ్డం వాస్తవమే, నువ్వు చెప్పేదంతా నిజమే. అయితే నేను ఒక మాట చెప్తాను విను అన్నాడు. ఏంటయ్యా అంటే, ఇదిగో నేను నీ కుమారుణ్ణి స్వస్థత పరుస్తానని నీకు నమ్మకం ఉందా? ఏమని అడుగుతున్నాడు? నువ్వు తెచ్చావు నా దగ్గరికి, నేను బాగు చేస్తానని నీవు నా దగ్గరికి తెచ్చావు. ఇదిగో నీ కుమారుడు స్వస్థపడతాడు నా దగ్గరని. నీ కుమారుడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి వాడు తప్పక వాడు మేలు పొందుతాడని, వాడున్నటువంటి ఆ అనారోగ్య పరిస్థితుల నుంచి బాగుపడతాడని నీవు నమ్ముతున్నావా? ఎందుకంటే అంతకుముందు కూడా ప్రార్థనలు చేయించాడు. ఎవరికి? ఆయన కొడుకు. అంతకుముందు కూడా ఆయన పేరున మందిరానికి కానుకలు ఇచ్చాడు. ఎవరు? ఈయనే. అంతకుముందు ఆ కొడుకు కోసము ఎన్నెన్నో చేశాడు భూమి మీద. ఎవరైతే చెప్తే అన్ని చేశాడు, కానీ ఎక్కడ బాగవ్వలేదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్నావు దేవుని బిడ్డ. నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ అనారోగ్య పరిస్థితులు, నీకున్న శ్రమలు, నీకున్న కష్టాలు, నీకున్న ఇరుకులు, ఇవన్నీ నీకు కనపడుతున్నాయి. కానీ ఇదిగో ఇవన్నీ కనపడుతూ వాటితోనే నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ అయితే నీవు వారం వారం మందిరానికి వస్తున్నావు, కానీ నీకు విశ్వాసి అని పేరు పెట్టబడింది. కానీ నీవు ఏ రోజైనా ఒక నిరీక్షణ కలిగి, ఏంటా నిరీక్షణ? ఈ రోగం నన్నేం చేయలేదు, ఈ అప్పు నన్నేం చేయలేదు, ఈ దయ్యము నన్నేం చేయలేదు, ఈ పరిస్థితులు నన్నేం చేయలేవు, మరణిస్తానని ఈ మరణం నన్నేమి చేయలేదని ఏ రోజైనా ఒక నిరీక్షణ కలిగి ఉన్నావా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు విశ్వాసి అని ఎన్నో ఏళ్ళుగా బైబిల్ మోసుకొని మందిరానికి వస్తున్నావు, నెత్తిన పెట్టుకోనో భుజాన పెట్టుకోనో మందిరానికి వస్తున్నావు. అయితే నీవు నిజంగా యేసయ్య మీద ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము, ఒక నమ్మకము లేకపోతే నీ జీవితంలో ఆయన కార్యాలు చూడడం అసంభవం. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? నా కొడుకయ్యా నీళ్ళల్లో పడుతున్నాడు, అగ్నిలో పడిపోతున్నాడు అయ్యా అని ఆయన దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, సరేరా బాబు, తెచ్చావు నువ్వైతే నా దగ్గరికి, ఇదిగో నీ కొడుకు బాగుపడతాడని నీవు నమ్ముతున్నావా? హల్లెలూయా. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ పరిస్థితులన్నీ మారిపోతాయని నమ్ముతున్నారా? నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతా నిజమేనంటారా? అంతా నిజమేనా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క తండ్రి యేసయ్య దగ్గరకు వచ్చి అడిగాడో, యేసయ్య ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో నీవు నమ్మితే నీ కుమారునికి స్వస్థత కలుగుద్దయ్యా అని చెప్తున్నాం. కానీ ఆ తండ్రి అంటాడు, అయ్యా నాకు బాగా నమ్మకం వచ్చేటట్టు నా కోసము ప్రార్థన చేయ్యా, బాగా నమ్మకం వచ్చేటట్టు ప్రార్థన చేయ్యా అని ప్రాధేయపడుతున్నాడు. అందుకే ఈ రోజున దేవుని యొక్క వాక్యము ఈ విశ్వాసపు అడుగులు వేసే నీతో నాతో మాట్లాడుతున్నా ఏమంటే, ఈ విశ్వాసం అనేది నమ్మడము, ఈ విశ్వాసం అన్నది నమ్మకత్వాన్ని పెంపొందించుకొని ఆ నమ్మకత్వంలో దినదిన అభివృద్ధి పొందుతూ యేసయ్య కార్యాల వైపు, యేసయ్య ఇచ్చిన రక్షణ వైపు ఇదిగో నిశ్చయముగా కదలకుండా అడుగులు వేసేటటువంటి ఒక గొప్ప ఆధిక్యత యొక్క విశ్వాసానికి పెట్టబడిన పేరు నమ్మకము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజున మనం పొందుకోలేకపోనికి కారణము ఏంటండి? నమ్మకము లేకపోవడమే.
నువ్వు ఇంకా మనుషులను ఆశ్రయిస్తున్నావంటే, ఇంకా మనుషుల మీద ఆధారపడుతున్నావంటే, ఇంకా మనుషుల వైపు నువ్వు చూస్తున్నావంటే నీకు ఎవరి మీద నమ్మకం లేదు రామక్క? ఎవరి మీద లేదు నమ్మకము? యేసయ్య మీద నమ్మకం లేదు. ఏదో జరుగుతుందని వచ్చాము లేండి, ఏదో చేస్తాడని వచ్చాము లేండి, ఏదో అందరు చెప్తుంటే వచ్చాము లేండి అని అంటావే కానీ నీ హృదయంలో కొంతైనా ఏమి లేదు, నమ్మకం లేదు. ఆ మధ్యలో నేతి బీరకాయలు అమ్ముతా ఉన్నాడంట. ఏ బీరకాయలు? నేతి బీరకాయలు అమ్ముతా ఉంటే నెయ్యి కొనే స్తోమత లేక ఊరోళ్ళంతా పిచ్చోళ్ళు, నేను మంచి తెలివిపరునని నేతి బీరకాయ కొనుక్కొని పోయి ఇంట్లోకి పోయి దాన్ని కోసి బాగా పిండుతా ఉన్నాడంట. దేనికోసమో? నెయ్యి కోసం పిండుతా ఉన్నాడంట. ఎంత పిండినా నెయ్యి రాదే. ఊరోళ్ళు పిచ్చోళ్ళంటే వీడు మంచోడంట. నేతి బీరకాయ పేరుంది, ఎంత పిండినా విశ్వాసం రావడం లేదే నీలో. ఎంత పిండినా దేవుని మీద నమ్మకం రావడం లేదే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆది పితరులైనటువంటి అబ్రహాం గారు ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు, గట్టిగా చదవాల, విశ్వాసమును బట్టి, అయ్యా ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళను. ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగకనే బయలువెళ్ళను. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంట? ఆ పిలుపుకు లోబడి, అమ్మ ఆగమన్నా, తండ్రి ఆగమన్నా, బంధువులు వద్దన్నా, స్నేహితులు వద్దన్నా, అరే నీకున్న ఆస్తిపాస్తులు పోతాయిరా అన్నా, నీకున్న ఉద్యోగం పోతుందిరా అన్నా, ఏమన్నా కానీ ఒకే ఒక్క విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నాతో చెప్పాడు, హల్లెలూయా. నా దేవుడు నన్ను పిలిచాడు, హల్లెలూయా. నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, హల్లెలూయా. ఆయన ఎన్నుకుంటే, ఆయన కోరుకుంటే నీ పరిస్థితి మారిపోయింది. అబ్రహాము ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిగా నిలిచిపోయాడు? అంతకుముందు ఆయనకు రక్షణ లేదు, అంతకుముందు ఆయనకు విశ్వాసం లేదు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఆ పిలుపు మీద నమ్మకం ఉంచి తన ఇంటిని విడిచి, బంధువులను విడిచి, ఆది కాండంలో రాయబడి ఉంటుంది, వారందరినీ విడిచి 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అందరినీ, తన సొంత దేశాన్ని, తన సొంత ఊరిని, బంధువులందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం అంటే ఏంటండి? అది విశ్వాసం. ఏది విశ్వాసము? ఆ ప్రదేశం ఎలాగుంటుంది, నేను వెళ్ళే ప్రాంతం ఎలాగుంటుంది, అక్కడికి పోతే తాగనికి నీళ్ళు ఉంటాయా, అక్కడికి వెళ్తే కట్టుకోనికి బట్టలు దొరుకుతాయా, బట్టల షాపులు ఉంటాయా, లేకపోతే అక్కడికి వెళ్తే తిన్నీకి ఆహారం ఉంటుందా, లేకపోతే అక్కడ పోతే పంట పొలాలు పండించుకోనికి పొలాలు ఉంటాయా, అక్కడికి పోతే నాకు కావలసిన సౌకర్యాలు, నా అవసరతలు తీరునంతగా అక్కడ దొరుకుతాయా అన్నటువంటి ఆలోచన లేకుండా నా దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నానని అబ్రహాం గారు విశ్వాసంతో వెళ్ళాడు. విశ్వాసంతో వెళ్ళి ఆ యొక్క దేశంలో పరవాసులై ప్రభుని స్తుతించారని ప్రభు యొక్క వాక్యం మాట్లాడతాం. ఎరుగకనే, ఏం చేయక, అక్కడ సౌఖ్యంగా ఉంటానా, క్షేమంగా ఉంటానా, ఆశీర్వాదకరంగా ఉంటానా, లేకపోతే కష్టాల్లో ఉంటానా, ఇరుకులో ఉంటానా, ఇబ్బందుల్లో ఉంటానా అని ఎరుగకనే వెళ్ళిపోయాడు. దేవుని చేత బలమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. మరొక మాట చదువుకుందాం. మనం 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. బాగా వినాలి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. వినండి వినండి వినండి.
మంచి పోరాటము పోరాడి తిని, చదువయ్యా మళ్ళా, నా పరుగు కడముట్టించి తిని, ఏం కాపాడుకున్నాడంట? విశ్వాసమును కాపాడుకుంటుని. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ విశ్వాస పోరాటములో, ఈ ఆత్మీయ పోరాటములో అనేక అపజయాలు కలిగిన, అనేక సార్లు చెరసాలలో వేయబడ్డా, అనేక సార్లు రాళ్ల చేత కొట్టబడ్డా, అనేక సార్లు సొంత వారి చేతనే చంపబడుట కూడా అప్పగించబడిన, ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా పౌలు గారు అంటారు, నేను నా పరుగును కడముట్టించాను. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు కానీ నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఎంతమంది గుండె మీద చేయబెట్టి చెప్పగలరు ఈ రోజున, నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానని? ఎంతమంది చెప్పగలరు? దేవుడిచ్చిన విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నానని ఎంతమంది చెప్పగలరు? ఆ మధ్య కాలంలో ఒక చర్చిలో మీటింగులు జరిగాయి. ఏం జరిగాయి? మీటింగులు బాగా జరిగాయి అంట. మనలాంటి సంఘం కాదు, అది ఇంకొక రకమైన సంఘం. అయితే మీటింగులు అయిపోయినాక పాస్టర్ గారు చీటీ తీసి ఈ మీటింగులకు ఎవరెవరు ఎంత ఇచ్చారో చదువుతూ ఉన్నాడంట. మార్తమ్మ అర్ధనూట 16, ఎస్తేరమ్మ 30 రూపాయలు. ఎవరు చదువుతున్నారు? పాస్టర్ గారు చదువుతూ ఉన్నారు. పలానామే 50 రూపాయలు అని ఇట్లా అన్ని చదివి ప్రార్థన చేసి, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రిని ప్రార్థన చేసి ముగించి అయిపోయిందంట. ఈ లోపల అక్కడ కూర్చున్న మరియమ్మ లేచిందంట. ఎవరు లేచిండ్రు? మరియమ్మ లేచి, ఇంకా ఆ మాటలు, ఆ బూతులు మామూలుగా లేవంట. ఎలా ఉన్నాయంట? భయంకరంగా తిడతా ఉందంట. భయంకరంగా ఘోరంగా తిడతా ఉందంట పాస్టర్ గారిని. అరే ఎందుకురా మైక్ అప్పుడే ఆఫ్ చేసావు, మైక్ పెట్టరా అని మళ్ళీ ఏం చేస్తున్నట్టే పాస్టర్ గారు, మరియమ్మ గారు 116 ఇచ్చారు అని చప్పట్లు కొట్టమన్నాడంట. ఇప్పుడు కాదులేండి, హల్లెలూయా. అక్కడ హల్లెలూయా. మరియమ్మ గారు 116 ఇచ్చారు అని చప్పట్లు కొట్టమన్నాడంట. ఇంకా లేచి ఆమె ఇంకా గొడవ చేస్తూ ఉందంట. ఎందుకో పేరు మర్చిపోయాడు కదా. ఆడున్నాడు వచ్చి, అయ్యగారు ఆమె చెప్పే మాట ఏంటంటే, ఇంటి పేరు కూడా చెప్పాలంట మైకులో. ఏ పేరు చెప్పాలంట? ఇట్టా పద్మావతి. ఉన్నారా ఇట్టా వాళ్ళు? హల్లెలూయా. ఇట్టా దాసు అని పేరు చెప్పి ఆమె గురించి చెప్పాలంట. మొత్తానికి ఈ రోజున మనుషులు ఏమి కాపాడుకుంటున్నారయ్యా అంటే, వారి పేరు ప్రఖ్యాతులను కాపాడుకుంటున్నారు, వారి ఆస్తిపాస్తులను కాపాడుకుంటున్నారు, వారి ధనాన్ని కాపాడుకుంటున్నారు, వారి అందాన్ని కాపాడుకుంటున్నారు, వారికి ఉన్న ఇల్లు పొలాలను కాపాడుకుంటున్నారు. నేను అంటాను, నువ్వు ఎన్ని కాపాడినా ఇక్కడ ఉంటావా అని నేను అంటాను. ఏమయ్యా జోసఫ్, నువ్వు ఎన్ని కాపాడినా స్థిరంగా ఇక్కడ ఉంటావా? నీవు కాపాడుకొనవలసినదే ఈ లోకములో. దానికోసం ప్రయాసపడాలి, దానికోసం పోరాడాలి, దానికోసం పరుగెత్తాలి, దానికోసం కన్నీరు గారవాలి, దానికోసం ప్రార్థన చేయాలి, దానికోసం కష్టపడాలి. ఏంటది చెప్పరే? పౌలు గారు ఏం కాపాడుకున్నాడో? విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అనేక పర్యాయాలు ఆయన యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆటుపోట్ల చేత ఆ యొక్క నావ కొట్టబడుతున్నప్పుడు, మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, చచ్చే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఈయన ఏం కోల్పోలేదు? విశ్వాసము కోల్పోలేదు. అందుకే తను ప్రయాణిస్తున్న పడవ బద్దలైపోయినా కూడా, సముద్రంలో తను పడిపోయినా కూడా, సముద్రంలో 24 గంటలు దాంట్లో ఉన్నా కూడా ఆయనకు మరణ భయమే లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఎందుకంటే నేను బ్రతుకుతానని ఒక నిరీక్షణ,
నన్ను కలుగు చేసిన వాడు, భూమిని ఆకాశాలను సృష్టించిన ఒక గొప్ప దేవుడు ఆయన చేతితో నన్ను చేశాడు అన్న ఒక ధైర్యము. నన్నే చేసిన వాడు ఈ ప్రాణాన్ని తీయగలడా? ఈ ప్రాణము తీయాలన్నా ఉండాలన్నా ఆయన చేతిలో ఉందని ఒక నిరీక్షణ. హల్లెలూయా. ఈరోజు రోగం వచ్చిందని ఏడుస్తున్నావు, కడుపు నొప్పి వచ్చిందని ఏడుస్తున్నావు, మోకాళ్ళ నొప్పి వచ్చింది ఏడుస్తున్నావు, ఇదిగో అప్పులు తీరడం లేదని ఏడుస్తున్నావు, ఇదిగో భయంకరమైన శాపములు ఉన్నానని ఏడుస్తున్నావు. ఈ రోజున నీవు దేవుణ్ణి నమ్మగలిగితే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, నీవు విశ్వాసంతో ఈ లోకంలో పోరాడగలిగితే, నీకొచ్చే శోధనలలో, నీకొచ్చే కష్టాలలో, నీకొచ్చే కన్నీళ్ళలో నీ విశ్వాసాన్ని ఇదిగో ఆయన వైపు ఎత్తి చూడగలిగితే తప్పక నీ శ్రమ నుంచి విడిపించబడతావు, తప్పక నీ కష్టాల నుంచి విడిపించబడతావు. ఈ విశ్వాసం కోసం మన పితరులు ఎంతో మంది పోరాడారండి. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలని, ఈ విశ్వాసంలో నిలబడాలని, ఈ విశ్వాసం ఉంటేనే చాలు మా దేవుడు మాతో ఉంటాడని ఎంతగానో మన పితరులు పోరాడారు. బాలుడైన మోసే పుట్టిన దినాల్లో ఆ దేశములో సంవత్సరం నుంచి 3 సంవత్సరాలున్న పిల్లలను వధ చేసి చంపుతా ఉన్నారు, ఖడ్గంతో చంపేస్తున్నారు. రాజు ఆజ్ఞ జారీ అయిపోయింది, పిల్లలందరినీ వధ చేసి చంపేస్తా ఉన్నారు. అయితే బైబిల్లో రాయబడింది ఏంటో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 చదవండి. 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువులేండి. జాగ్రత్తగా వినాలి బైబిల్ చదువుతున్నప్పుడు. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి, వినాలి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. దేనికి భయపడక? రాజుగారు ఇచ్చేసారు ఆజ్ఞ, ఎవడైతే సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేసేయండి. రాజాజ్ఞకు భయపడక 3 మాసాలు అతన్ని దాచిపెట్టి, మోసే పెద్దవాడవుతూ ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుట ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో జీవించే పేరు ప్రఖ్యాతులు, ధనము, బంగారము, లేకపోతే పేరు ప్రఖ్యాతి, రాజరికము, ఇవన్నీ వదులుకొని మోసే ఏం చేస్తాడంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు ఇచ్చే బహుమానం కొరకు దృష్టి కలిగి నడిచాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఈ రోజున మన జీవితాల్లో ఇంకా వీడికి పెళ్ళి కాకపోయినే, ఆమెకి పిల్లలు పుట్టకపోయినే, వీడికి ఉద్యోగం రాకపోయినే, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భర్త స్థితి ఏంది అని ఇలాంటి ఆలోచనలతోనే మనం ఉన్నాం. అయితే తన తల్లిదండ్రులంట విశ్వాసాన్ని బట్టి ఏం చేశారు? మోసేను దాచిపెట్టి ప్రభు కొరకు సిద్ధపరిచారు. ప్రభు రాజ్యం కట్టేందుకు, ప్రభు యొక్క నాయకత్వంలో నడిచేందుకు మోసేను ఏం చేశారంటే, అంత భయంకరమైన వధ జరుగుతున్న ఆ కాలంలో కూడా దేవుని యొక్క దయ వలన ఆ కుమారుని కాపాడుకోగలిగారు. ఆ కుమారుడు తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. ఎలాగంటే, నాకు ఆస్తిపాస్తులు ఇవన్నీ ఏమొద్దు, పేరు ప్రఖ్యాతులు ఏమి వద్దు, నాకు ఈ లోకంలో కలిగే ఏ మెప్పు నాకొద్దు, ఏది నాకొద్దని
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి క్రీస్తు కొరకు బ్రతికాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నీ విశ్వాసం ఎలాగుంది? అన్నీ కలిసి వస్తేనేమో దేవుడా 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 అంటావు. చిన్న కష్టం కలిగితే దేవుని విడిచిపెడతావు. అన్ని విషయాల్లో దేవుడు మేలు చేస్తూ ఉంటే దేవుడా నీవేనయ్యా అంటావు. చిన్న బాధ కలగగానే దేవుని విడిచిపెడతావు. ఈ మధ్య ఒక ఆయన అన్నాడంట, మాకు ఆ దేవుని నమ్మకం నాకు ఏమీ కలిసి రావడం లేదు. ఏం కలిసి రావడం లేదన్నాడు? ఏమీ కలిసి రావడం లేదని ఈ మధ్య కాలంలో 4-5 వారాలుగా మందిరానికి మానేశాడు. ఆయన కలిసి వచ్చింది ఏందో తెలుసా? మందిరానికి మానేస్తాల మంచి. ఒకరోజు బాగా కడుపులో నొప్పిని అర్ధరాత్రి ఫోన్ చేశాను నాకు, రాత్రి 12 గంటలకు. ఏమైంది నాయనా, ఏమైంది బాబు అంటే, భయంకరమైన కడుపు నొప్పి పాస్టర్ అయ్యా, ప్రార్థన చేయండి. సరే అని ప్రార్థన చేశాను, నొప్పి తగ్గింది. ఉదయకాలంలో హాస్పిటల్కి పోతే వాళ్ళు అన్నారు, బాబు నీకు ఆ కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో తెలుసా అన్నారు. ఎందుకు వచ్చిందంటే నీ కిడ్నీలో ఏమన్నాయి, రాళ్ళు ఉన్నాయి. ఏం కలిసి వచ్చింది అయ్యగారికి? ఈ లోక ధనము కావాలంట, ఈ లోకంలో పేరు కావాలంట, ఈ లోకంలో ప్రఖ్యాతి కావాలంట, ఈ లోకంలో నేనే గ్రేట్ అని అనిపించుకోవాలనుకుంటే నీకు శరీరంలో ఆరోగ్యం బాగుండాలంటే ఎవరివ్వాలి? ఏమ్మా ఇస్తారమ్మా? ఆశా వర్కర్ కదా, నువ్వు ఇస్తావు ఆరోగ్యమా? ఆశా వర్కరు కదమ్మా, ఇస్తావు ఆరోగ్యం? నువ్వు ఇస్తే ఒక మాత్ర ఇచ్చి కడుపు నొప్పికో కాలు నొప్పికో తగ్గితే తగ్గుతుంది, లేకపోలేదు. అంతేనా? నువ్వు ఈ లోకములో ఒక క్షేమకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో, ఇదిగో ప్రభు మెచ్చుకున్న ఒక విశ్వాస జీవితంలో ఈ లోకంలో నువ్వు జీవించాలంటే అది ఆకాశమందలి దేవుని యందలి నుంచి నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. మోసే సమస్తాన్ని పెంటగా ఎంచుకొని, అపోస్తలుడైన పౌలు గారు సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ప్రభు కోసం నిలబడ్డారు. రోజున వారి విశ్వాసుల లిస్టులో వారు ఉండిపోయారు. మరి నీ విశ్వాసం ఎక్కడా? నీ నమ్మకం ఎక్కడా? నీ భక్తి ఎక్కడా? ప్రభు ఎదుట నీ యొక్క ప్రేమ ఎక్కడా? ప్రభుని నీవు ఎలా ప్రేమిస్తున్నావు? పెదవులతో ప్రేమిస్తున్నావా? పైన ప్రేమించేవాడిగా ఉన్నావా? నీ హృదయ అంతరంగములో యేసయ్యకు చోటు లేదా అని నేను అడుగుతున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో ఆస్తిపాతులు సంపాదించుకోవచ్చు, ఈ లోకంలో ధనధాన్యాలు సంపాదించుకోవచ్చు, ఈ లోకంలో కలిగినవన్నీ సంపాదించుకోవచ్చు, కానీ ఒకటి సంపాదించుకోలేము. అదేందో చూద్దామా? బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. నిదానంగా చదివిన, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు నన్ను వెదకు వారికి నమ్మవలను కదా. వినండి, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవునికి మహిమ కలుగును గాక. దేనికి వారసుడయ్యాడు నోవాహు? నీతికి వారసుడయ్యాడు. విశ్వాసాన్ని బట్టి దేన్ని పొందుకున్నాడు ఈ యొక్క నోవాహు? రక్షణను పొందుకున్నాడు. ఈ లోకంలో రక్షణ లేకపోతే, ఈ లోకంలో రక్షించే అనుభవాల్లో నీవు లేకపోతే, రక్షణను సొంతం చేసుకోవాలన్నటువంటి నీవు నిరీక్షణలు లేకపోతే నీ కుటుంబము రక్షింపబడదు. నీ కుటుంబము నిత్య నరకాగ్ని పాలైపోతుందని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ రోజున దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. నీ కష్టాలు, నీ కన్నీరు, నీ శ్రమలు, నీ ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోవాలి, అవన్నీ వెళ్ళిపోవాలి అంటే నీవు ఎలాగుండాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం చూడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు
విశ్వాస మూలముగా జీవించును. చాలు చాలు చాలు. ఆయన ఎదుట నీవు నిజంగా ఒక విశ్వాసిగా, ఒక స్థిరమైన భక్తి, లేదా దేవుని మీద ఉన్నటువంటి ఒక పూర్ణ ఆయన యొక్క సన్నిధిలో ఆరాధికుడిగా, ఆయన ఘనపరిచే వ్యక్తిగా నీవు ఈ లోకంలో ఆయన కొరకే జీవించాలంటే, ఆయన యందు నీవు నిలిచి ఉండాలంటే ఏముండాలంటే నీతిమంతుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమై ఉండాలి? నీవు నిజమైన విశ్వాసి అని అనిపించుకోవాలంటే నీలో ఏముండాలి? నీతి ఉండాలి. ఎవడు నా ఎదుట నీతిమంతుడై ఉంటాడో వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. మనలో నీతి ఉంటే నీవు ఏదైతే నమ్ముతావో దాన్ని దేవుడు చేస్తాడు, అంతే. ఇలాగా పరిశుద్ధ లేఖనాల్లో, స్వార్థ పాఠాల్లో మనం చదువుకుంటే అనేక అద్భుతాలు. యేసు ప్రభునందు ఎవరైతే నమ్మకం ఉంచారో, విశ్వాసం ఉంచారో అనేక మంది స్వస్థత పడ్డారు. పక్షవాయువు రోగముతో ఆ యొక్క ఇంటి పైకప్పు విప్పి దించిన వాడిని స్వస్థపరిచి వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, రక్తస్రావ స్త్రీని స్వస్థపరిచాడు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. ఈ రోజున ఏ కష్టంలో నీవు మందిరానికి వచ్చినా నీవు నీతిమంతుడవై, యథార్థవంతుడవై దేవుని సన్నిధిలో నీ విశ్వాసాన్ని దేవుని ఎదుట కనపరుచుకుంటే నీ కార్యాలు నా దేవుడు తప్పక సఫలపరుస్తాడు. మనలో ద్వేషము, పగ, అసూయ, కోపం, పొరుగువాని యొక్క ఉన్నతిని ఓర్చుకోలేని మనస్సు, ఎదుటి వాని జ్ఞానాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ఎదుటి వాని యొక్క మంచి బుద్ధిని నిరాకరించడం, లేకపోతే ఎదురుగా ఉన్న వాళ్ళని ద్వేషించి అసూయతో రగిలిపోవడం, లేకపోతే మనలో అనేక పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపము చేసే మనస్సు, ఇలా ఎన్నో రకాలైనటువంటి మన మనసులో పెట్టుకొని మనం దేవుని ఎదుట విశ్వాసాన్ని కనపరిస్తే మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు జరగవు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకే పౌలు గారు అంటారు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలుగుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంది. నీ ద్వారా కార్యాలు జరగడం లేదు, నీ కుటుంబంలో నీ భర్త మారడం లేదు, నీ పిల్లలు మారడం లేదు, లేకపోతే నీ చేతి పనులన్నీ ఆశీర్వాదకరంగా మారడం లేదు అంటే నీవు ఆయన చేత బలపరచబడ్డం లేదు, ఆయన వాక్యం చేత నింపబడ్డం లేదు, ఆయన యొక్క శక్తి చేత నింపబడ్డం లేదు. కనుకనే నీ జీవితంలో కార్యాలు జరగడం లేదు. ఆయన నింపితే, ఆయన బలపరిస్తే నీ జీవితం ఎలాగుంటుందంటే కష్టాన్ని కూడా ఓర్చుకుంటావు, శ్రమను కూడా తట్టుకుంటావు, బాధను కూడా తట్టుకుంటావు, అవమానాలను కూడా తట్టుకుంటావు, నిందలు తట్టుకుంటావు, ప్రభు కోసం ఈ లోకంలో జీవిస్తావని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజున వాక్యం వింటున్నావు దేవుని బిడ్డ, మరి నీలో విశ్వాసం ఉన్నదా లేదా? నేతి బీరకాయలో నెయ్యున్నట్లుగా నీ విశ్వాసం ఉందా? ఒకసారి యోచించి ప్రభు ఎదుట పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో ప్రార్థించి నీ విశ్వాసం రెట్టింపవ్వాలి. రానున్న దినాలు విశ్వాసానికి పరీక్ష కలిగే దినాలు, రానున్న దినాలు భయంకరమైన దినాలు. ప్రతి విశ్వాసి పరిశోధించబడతారు, పరీక్షింపబడతారు. ఆ పరీక్షలో నీవు నిలవాలి అంటే అన్నిటిని తట్టుకొని నిలబడితేనే ఈ విశ్వాస పరీక్షలో నిలబడగలవు. నీవు నిలబడితేనే ఆ రాజ్యానికి వారసుడిగా మార్చబడగలవని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అబ్రహాము జీవితంలో పిలిచిన వెంటనే నమ్మి విశ్వాసాన్ని బట్టి స్వాస్థ్యాన్ని సొంతం చేసుకున్నాడు. మోసే జీవితంలో నాయకుడిగా మారిపోయాడు విశ్వాసాన్ని బట్టి. అలాగే నోవాహు కూడా భయంకరమైన జలప్రలయంలో కొట్టుకుపోయి చావలసిన నోవాహు దేవుడిచ్చిన మాటను పట్టుకుని విశ్వాసంతో నమ్మి ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, ఆయన దేశం వారు, ఆయన బంధువులు అందరూ ఆ యొక్క భయంకరమైన జల ప్రవాహంలో పడి చనిపోయిన నోవాహు విశ్వాసంను బట్టి బ్రతికాడు. ఈ విశ్వాసం నీకుంటే ఈ లోకంలో ఎవ్వడు నిన్ను మోసం చేయలేడు, ఎవ్వడు నిన్ను నాశనం చేయలేడు. ఏ అపవాది శక్తులు, ఏ దురాత్మ శక్తులు, ఏ దయ్యపు శక్తులు ఏవి నిన్ను ఏం చేయలేవు.
కారణం ఏంటంటే నీలో విశ్వాసం ఉంది. నీలో విశ్వాసం ఉంటే నీవు నీతిపరుడవై ఉంటావు, నీవు యథార్థవంతుడవై ఉంటావు, నీవు భక్తిపరుడవై ఉంటావు, నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉంటావు. కాబట్టి ఈ లోకమును ఏది నిన్ను ఏమి చేయలేదని పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇట్టి కృప, ఇట్టి వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకొని దేవుడిచ్చిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని అంతం వరకు కొనసాగుదువు కాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు మీ హృదయాల్లో నా దేవుడు స్థిరపరచును గాక, మిమ్మల్ని దీవించును గాక.